గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫీషియల్. మనం ఈరోజు మన ప్రోగ్రామింగ్ జర్నీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ టాపిక్? థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. ఈరోజు మన టాపిక్ రికర్షన్. ఓకేనా? ఏంటి ఈ రికర్షన్? ఈ రికర్షన్ అనేది ఒక సింపుల్ లాజిక్. ఓకేనా? ఈ రికర్షన్ అనేది ఒక లాజిక్. వన్స్ మనకి ఇది అర్థమైంది అనుకోండి, మనం చాలా యూస్ కేసెస్లో ఒక కాంప్లెక్స్ లాజిక్ని ఈ రికర్షన్ని అప్లై చేసి చాలా సింప్లిఫై చేసేయచ్చు. ఓకేనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ అంతే చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది చాలా యూస్ కేసెస్లో మనకు అవసరం పడుతుంది. ఓకేనా? సో వితౌట్ ఈటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ రికర్షన్. గైస్, ఇప్పుడు ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి అంటే మనకి బేసిక్స్ త్వరగా ఉండాలి అండ్ ఫంక్షన్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఓకేనా? మీలో ఎవరైనా సరే బిగినర్స్ ఉంటే మన ఛానల్లో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ బేసిక్స్ నుంచి ఒక ఎక్స్టెంట్ వరకు మంచిగా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసినాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కార్డ్స్లో నేను కంప్లీట్ ప్లేలిస్ట్ ఇస్తున్నా, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ప్రాక్టికల్గా కోడ్ రాస్తూ ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఓకేనా? లెట్స్ మూవ్ ఇన్ టు అవర్ స్క్రీన్. సో గైస్, మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఇప్పుడు కోడ్ రాస్తూ రికర్షన్ని అర్థం చేసుకుందాం. ఓకేనా? సో సింపుల్గా ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్లో స్టెప్ 1 అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. మరి స్టెప్ 1 అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది? దాన్ని మనమే డిఫైన్ చేద్దాం. ఓకే, వాయిడ్ స్టెప్ 1. ఓకే, స్టెప్ 1 అండ్ ఇందులో నేను సింపుల్గా ప్రింట్ఎఫ్ హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా? వన్స్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ చేయగానే ఇక్కడ స్లాష్ అని కూడా వాడదాం. ఓకే, వన్స్ ఇది ప్రింట్ చేయగానే నెక్స్ట్ నేను స్టెప్ 2 అనే ఫంక్షన్ని కాల్ చేస్తా. మరి అది ఎక్కడ ఉంది? దాన్ని కూడా మనమే డిఫైన్ చేద్దాం. ఓకే, ఇందులో కూడా నేను మళ్ళీ ప్రింట్ఎఫ్ హెల్లో ఫ్రమ్ స్టెప్ 2 అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, స్లాష్ ఎన్. ఓకే, వన్స్ ఈ స్టెప్ 2లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే స్టెప్ 3ని కాల్ చేద్దాం. ఓకే, సో మరి ఈ స్టెప్ 3ని కూడా డిఫైన్ చేద్దాం. స్టెప్ 3. ఓకే, డన్. ప్రింట్ఎఫ్ హెల్లో ఫ్రమ్ స్టెప్ 3. ఓకే, సో ఇలా మనం ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని వాడుకొని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్ 1 తర్వాత చిన్న యాడ్ ఆన్ చేద్దాం, బాయ్. ఓకేనా? సో లాస్ట్లో నేను బాయ్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ కోడ్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్ స్టెప్ 1ని కాల్ చేస్తున్నాం, స్టెప్ 1లో ప్రింట్ చేస్తున్నాం, తర్వాత స్టెప్ 2ని కాల్ చేస్తున్నాం. ఇదంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. ఏంటి అది అనేది మనం చాలా డీటెయిల్గా అర్థం చేసుకుందాం. అది ఎలా అంటే సింపుల్గా దీన్ని నేను ఈ పెయింట్లో పేస్ట్ చేస్తా. సో అప్పుడు మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? సో దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, పేస్ట్ చేసినాం. సో ఇక్కడ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఈ మెయిన్ మెథడ్లో మనం ఏం చేసినాం? స్టెప్ 1ని కాల్ చేసినాం. సో స్టెప్ 1ని కాల్ చేయగానే ఇలా కాల్ వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ అవ్వడం. సో దాన్ని యాస్టీస్గా మనం మానిటర్ మీద డయాగ్రామటికల్లీ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ అవుతుంది. ఓకే, హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మనం ఈ స్టేట్మెంట్ అయిపోగానే స్టెప్ 2ని కాల్ చేస్తున్నాం. ఆ తర్వాత స్టెప్ 2ని కాల్ చేస్తున్నాం. సో స్టెప్ 2ని కాల్ చేయగానే ఇలా స్టెప్ 2 కాల్ అయ్యి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో హెల్లో ఫ్రమ్ స్టెప్ 2 అని ప్రింట్ చేస్తున్నాం. సో అది కూడా యాస్టీస్గా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, హెల్లో ఫ్రమ్ స్టెప్ 2. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం స్టెప్ 3ని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం స్టెప్ 3ని కాల్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇలా స్టెప్ 3 కాల్ అయ్యి ఇందులో ఉన్న ప్రింట్ఎఫ్ హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 అని కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 అని ప్రింట్ అవుతుంది. ఇదంతా మాకు తెలుసులేవో అని మీరు అనొచ్చు, బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఇక్కడే అసలైన క్వశ్చన్ ఉంది. వన్స్ ఈ స్టెప్ 3లో హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 అని ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది క్వశ్చన్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఇప్పుడు మెయిన్ మెథడ్లో స్టెప్ 1ని కాల్ చేయగానే స్టెప్ 1లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2ని కాల్ చేయడం ద్వారా స్టెప్ 1లో మనకి స్టెప్ 2లో ఉన్న ప్రింట్ఎఫ్ వల్ల హెల్లో ఫ్రమ్ స్టెప్ 2 అని కూడా ప్రింట్ అయింది. ఓకేనా? సో ఈ స్టెప్ 2లో తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత మనం స్టెప్ 3ని కాల్ చేస్తున్నాం. సో ఇలా కాల్ చేయడం వల్ల ఈ స్టెప్ 3 కాల్ అయ్యి ఈ స్టెప్ 3లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వల్ల హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 అని కూడా ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇలా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ తర్వాత లాస్ట్లో ఈ స్టెప్ 3లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది క్వశ్చన్. ఓకేనా? ఎందుకంటే ఈ స్టెప్ 3లో ఇంకేం స్టేట్మెంట్స్లో ఎగ్జిక్యూట్ చేయడానికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అనేది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది ఈ ప్రోగ్రాంలో అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారు అంటే వన్స్ ఇప్పుడు ఈ స్టెప్ 1 నుంచి కాల్ చేసినాం, స్టెప్ 1లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత స్టెప్ 2 కాల్ అయింది. స్టెప్ 2 కాల్ చేయగానే స్టెప్ 2లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది,
స్టెప్ 3ని కాల్ చేసినాం. సో స్టెప్ 3ని కాల్ చేసినప్పుడు స్టెప్ 3లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి ఇక స్టేట్మెంట్స్ ఏమీ లేక డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు చాలామంది. ఓకేనా, చాలామంది ఇదే అజ్యూమ్ చేసుకుంటారు. ఇలా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయి ఈ మెయిన్ మెథడ్లో స్టెప్ 1 తర్వాత స్టెప్ 1ని కాల్ చేయడం తర్వాత ఓన్లీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ బాయ్ అని ఉంది కాబట్టి ఇలా బాయ్ అని ప్రింట్ అయ్యి ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది అని అనుకుంటారు. ఓకేనా, ఎస్ అఫ్కోర్స్ ప్రాక్టికల్గా ఇది చూడడానికి కూడా అలానే అనిపిస్తుంది, బట్ ఇది ఇక్కడ ఇలా జరగట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం దీనికి. ఓకేనా, అవుట్పుట్ చూద్దాం దీనికి. ఇక్కడ సెమికోలన్ మిస్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం అవుట్పుట్ చూద్దాం. ఓకేనా, అవుట్పుట్ ఎలా వస్తుంది అని కంపైల్ అండ్ రన్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి హెల్లో ఫ్రమ్ స్టెప్ 2 హెల్లో ఫ్రమ్ స్టెప్ 1, హెల్లో ఫ్రమ్ స్టెప్ 2, హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 బాయ్. సో అదేంటి మనం అనుకున్నట్టే వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు, మీరు అన్నట్టే వచ్చింది కదా మీరు అనుకోవచ్చు. డైరెక్ట్గా స్టెప్ 3లో ఉన్న హెల్లో ప్రింట్ అవ్వగానే డైరెక్ట్గా మెయిన్ మెథడ్కి వెళ్ళి బాయ్ అని ప్రింట్ చేసినట్టే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, బట్ అది అలా జరగట్లేదు. ఓకేనా, సింపుల్గా దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇది ఎందుకు ఇలా జరగట్లేదు అని సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న జీడిమెట్ల మా ఇల్లు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను బాలనగర్ వెళ్ళాలి అనుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బాలనగర్ వెళ్ళాలి, లేదంటే మీరు అజ్యూమ్ చేసుకోండి మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో నుంచి మీ ఊరికి వెళ్ళాలి అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బాలనగర్ వెళ్ళాలి అంటే నేను ఎలా వెళ్తా, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వగానే నేను డైరెక్ట్గా బాలనగర్లో అయితే ల్యాండ్ అయిపోలేను కదా, నేను రోడ్ మీద నుంచే వెళ్ళాలి. సో రోడ్ మీద నుంచి పాస్ అవుతుంటే నాకు మధ్యలో చాలా ప్లేసెస్ తగులుతాయి. ఓకేనా, మధ్యలో నాకు షాపూర్ అనే ప్లేస్ తర్వాత చింతల్ అనే ప్లేస్ తగులుతుంది, తర్వాత ఐడిపిఎల్ తగులుతుంది, ఆ తర్వాత బాలనగర్ రీచ్ అవుతాను నేను. ఓకేనా, సో నేను జీడిమెట్లలో నుంచి బాలనగర్ వెళ్ళాలంటే జీడిమెట్ల నుంచి నేను బాలనగర్కి వెళ్ళాలంటే మధ్యలో షాపూర్ దాటాను, తర్వాత చింతల్ దాటాను, తర్వాత ఐడిపిఎల్ దాటిన తర్వాత అప్పుడు బాలనగర్కి వెళ్ళాను నేను. ఓకేనా, సో మధ్యలో 3 ప్లేసెస్ టచ్ అయినాయి నాకు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ బాలనగర్ నుంచి మళ్ళీ మా ఇంటికి రావాలంటే నేను డైరెక్ట్గా మా ఇంట్లో ల్యాండ్ అయిపోలేను కదా, నేను మళ్ళీ బాలనగర్ నుంచి ఫస్ట్ ఐడిపిఎల్కి వెళ్ళాలి, ఐడిపిఎల్ నుంచి చింతల్కి రావాలి, చింతల్ నుంచి షాపూర్కి రావాలి, షాపూర్ నుంచి అప్పుడు జీడిమెట్ల. ఓకేనా, సో ఇలా ఫ్లో మనం రోడ్ నుంచి పాస్ అయ్యి వస్తాం. ఓకేనా, సో డైరెక్ట్గా అయితే బాలనగర్ నుంచి మా ఇంట్లో అయితే ల్యాండ్ అవ్వలేను కదా, మీరు కూడా అంతే. మీ ఊరికి వెళ్ళారు అనుకోండి, మీ ఊరికి వెళ్ళడానికి ఏవైతే ప్లేసెస్ని పాస్ అవుతూ వెళ్ళిరో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అవే ప్లేసెస్ని పాస్ అవుతూ రావాలి. ఓకేనా, స్టెప్ బై స్టెప్గా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి స్టెప్ 1 నుంచి స్టెప్ 2ని కాల్ చేసినాం, స్టెప్ 2 నుంచి స్టెప్ 3ని కాల్ చేసినాం. సో స్టెప్ 3లో ఉన్న హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 ప్రింట్ అవ్వగానే ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఎక్కడి నుంచి కాల్ అయిందో అక్కడికే వెళ్ళాలి. ఓకేనా, ఇది కూడా రివర్స్లో ఇప్పుడు ఎలా అయితే నేను ఇప్పుడు బాలనగర్ నుంచి మా ఇంటికి రావడానికి మళ్ళీ అవే ప్లేసెస్ని పాస్ అవుతూ వచ్చిందో ఇది కూడా అలానే వస్తుంది. ఓకేనా, డైరెక్ట్గా మెయిన్ మెథడ్కి జంప్ అవ్వదు. ఇది ఏం చేస్తుంది అంటే స్టెప్ 3 నుంచి ఇప్పుడు స్టెప్ 3లో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి కదా, ఇది ఇప్పుడు స్టెప్ 2కి వెళ్తుంది. ఎందుకంటే దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేసినాం మనం, స్టెప్ 2 నుంచే కాల్ చేసినాం. సో స్టెప్ 2 నుంచి కాల్ చేయడం వల్ల ఇది ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు స్టెప్ 2లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. సో స్టెప్ 2లో ఇంకేమీ స్టేట్మెంట్స్ లేకపోవడం వల్ల ఇది మళ్ళీ స్టెప్ 1 దగ్గరికి వెళ్తుంది. ఎందుకు, మనం స్టెప్ 2ని స్టెప్ 1 నుంచే కాల్ చేసినాం కాబట్టి. ఓకేనా, స్టెప్ 2ని స్టెప్ 1 నుంచే కాల్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టెప్ 1లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. ఏమీ స్టేట్మెంట్స్ లేకపోవడం వల్ల ఈ స్టెప్ 1 ఎక్కడి నుంచి కాల్ చేసినాం, మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసినాం. సో ఇది యాస్టీస్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఈ మెయిన్ మెథడ్లో స్టెప్ 1 అనే ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, బాయ్ అని ప్రింట్ చేయడం. సో ఇప్పుడు ఇది బాయ్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, బాయ్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. ఓకే, ఫ్లో అంతా బాగానే ఉంది అని అర్థం చేసుకోవడానికి ఈజీగానే ఉంది, బట్ ఇది ఇలానే జరుగుతుంది అనడానికి గ్యారంటీ ఏంటి, ఎందుకంటే అవుట్పుట్లో అలా జరుగుతుంది అనడానికి ప్రూఫ్ ఏం లేదు కదా. అంటే అవుట్పుట్ అనేది చాలా సింపుల్గా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 తర్వాత బాయ్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే స్టెప్ 3 అని ప్రింట్ అవ్వగానే డైరెక్ట్గా బాయ్ అని ప్రింట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే జంప్ చేసింది అన్నట్టే ఉంది, బట్ అది అలా జరగట్లేదు. సో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం సింపుల్గా ఈ కోడ్లో ఇంకొంచెం చేంజ్ చేద్దాం. ఏంటి అంటే ప్రింట్ఎఫ్ బ్యాక్ టు స్టెప్ 1 అనేది రాస్తా. ఓకే, బ్యాక్ టు స్టెప్ 1 అని రాస్తా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ బ్యాక్ టు స్టెప్ 2 అని రాస్తా. ఓకే, బ్యాక్ టు స్టెప్ 2 అని రాస్తా. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా ఎలా వస్తుందో. ఓకే, సో దీన్ని నేను కంపైల్ అని రన్ చేస్తా. సో చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఎట్లా వస్తుందో. దీన్ని ఇంకొంచెం మంచిగా చేద్దాం, అవుట్పుట్ని స్లాష్ అని వాడదాం. ఓకే, స్లాష్ అని డన్. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఎగ్జిక్యూట్ కంపైల్ అని రన్. ఓకే, సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది,
hello from step 1, hello from step 2, hello from step 3, back to step 2, back to step 1, bye. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ చూస్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అనేది కన్విన్సింగ్గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఏదైతే నేను లాజిక్ చెప్పినో ఇక్కడ ఎలా అయితే వర్క్లో జరుగుతుంది అని చెప్పానో ఎగ్జిక్యూషన్, సో ఈ అవుట్పుట్ బట్టి మీకు కొంచెం కన్విన్సింగ్గా అనిపించవచ్చు. ఓకేనా? సో ఎందుకు కన్విన్సింగ్గా అనిపిస్తుంది అంటే సింపుల్. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ వాడదాం. ఓకే, సేవ్ చేసి పెట్టుకుందాం ఏదో ఒక నేమ్తో. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేసినాం కదా. సో అవుట్పుట్ విండోలో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ విండో కూడా ఒకటి గీద్దాం. ఓకే, డన్. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ స్టెప్ 1ని కాల్ చేసినాం మెయిన్ మెథడ్ నుంచి. సో మెయిన్ మెథడ్ నుంచి స్టెప్ 1ని కాల్ చేయగానే ఇక్కడ ఏం జరిగింది, అవుట్పుట్లో మనకి హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ అయింది. హెల్లో ఫ్రమ్ స్టెప్ 1. ఓకే, హెల్లో ఫ్రమ్ స్టెప్ 1 అని ప్రింట్ కాగానే మనం ఏం చేసినాం, స్టెప్ 2ని కాల్ చేసినాం. స్టెప్ 2ని కాల్ చేసినాం. సో స్టెప్ 2ని కాల్ చేయగానే ఏం జరిగింది, సింపుల్గా హెల్లో ఫ్రమ్ స్టెప్ 2 అని కూడా ప్రింట్ అయింది. ఓకే, అండ్ దాని తర్వాత మనం ఏం చేసినాం, స్టెప్ 3ని కాల్ చేసినాం. సో స్టెప్ 3ని కాల్ చేయగానే ఏమైంది, మనకి హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 అని కూడా ప్రింట్ అయింది. హెల్లో ఫ్రమ్ స్టెప్ 3. ఓకే, సో హెల్లో ఫ్రమ్ స్టెప్ 3 అని ప్రింట్ అవ్వగానే స్టెప్ 3లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. సో అదేం చేసింది, దీన్ని ఎక్కడి నుంచి అయితే పిలిచారో అక్కడికే వెళ్ళిపోయింది. అక్కడికే వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఇంకేం స్టేట్మెంట్స్ ఉన్నాయి స్టెప్ 2లో. సో స్టెప్ 2 నుంచే కదా స్టెప్ 3ని కాల్ చేసినాం. సో అగైన్ అది అక్కడికే వెళ్ళిపోయింది. సో ఈ స్టెప్ 3 ఫంక్షన్ని కాల్ చేయడం తర్వాత స్టెప్ 2లో మిగిలిన స్టేట్మెంట్స్ ఏంటి, బ్యాక్ టు స్టెప్ 2 అని ప్రింట్ చేయడం. ఓకేనా? సో అదేం చేసింది, యాజ్ టీజ్గా బ్యాక్ టు స్టెప్ 2 అని ప్రింట్ చేసింది. బ్యాక్ టు స్టెప్ 2 అని యాజ్ టీజ్గా ప్రింట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. సో అదేం చేసింది, నెక్స్ట్ యాజ్ టీజ్గా ఈ స్టెప్ 2ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసారో ఇక్కడికి వెళ్ళిపోయింది. సో వన్స్ ఈ స్టెప్ 2ని స్టెప్ 1లో కాల్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చేసింది ఇది మళ్ళీ బ్యాక్ స్టెప్ 2 నుంచి. సో స్టెప్ 2ని కాల్ చేయడం తర్వాత ఈ స్టెప్ 1లో మిగిలిన స్టేట్మెంట్స్ ఏంటి, బ్యాక్ టు స్టెప్ 1 అని ప్రింట్ చేయడం. బ్యాక్ టు స్టెప్ 1 అని ప్రింట్ చేయడం. బ్యాక్ టు స్టెప్ 1. ఓకే, డన్. సో బ్యాక్ టు స్టెప్ 1 అని ప్రింట్ చేసిన తర్వాత ఈ స్టెప్ 1లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయడానికి, లేవు. సో అది అందుకే ఏం చేసింది, ఈ స్టెప్ 1 ఎక్కడి నుంచి అయితే కాల్ చేసారో అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ అది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఈ మెయిన్ మెథడ్ నుంచి కదా స్టెప్ 1ని కాల్ చేసింది, అందుకే ఇక్కడికి వచ్చేసింది. ఈ మెయిన్ మెథడ్లో స్టెప్ 1ని కాల్ చేయడం తర్వాత మిగిలిన స్టేట్మెంట్స్ ఏంటి, బాయ్ అని ప్రింట్ చేయడం. అడ్జస్ట్ చేసుకోండి కొంచెం, ఈ అవుట్పుట్ విండో నుంచి బయటకు వచ్చింది బట్ అడ్జస్ట్. ఓకేనా? సో ఇక బాయ్ అని ప్రింట్ చేయడం. సో అందుకే ఇక్కడ బాయ్ అని ప్రింట్ చేసింది. అండ్ మెయిన్ మెథడ్లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. ఇక్కడితో ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఓకేనా? సో ఎలా అయితే ఈ ఫంక్షన్స్ని ఆర్డర్లో కాల్ చేసినామో అదే రివర్స్ ఆర్డర్లో వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్లో ఏమొచ్చింది మనకి, హెల్లో ఫ్రమ్ స్టెప్ 1, ఇక్కడ 1 మిస్ అయింది యాక్చువల్లీ. ఓకే, హెల్లో ఫ్రమ్ స్టెప్ 1, హెల్లో ఫ్రమ్ స్టెప్ 2, హెల్లో ఫ్రమ్ స్టెప్ 3, తర్వాత బ్యాక్ టు స్టెప్ 2, బ్యాక్ టు స్టెప్ 1, బాయ్. సో మనం ఎలా అయితే అజ్యూమ్ చేసుకున్నామో అలానే అవుట్పుట్ వచ్చింది కదా, హెల్లో ఫ్రమ్ స్టెప్ 1, హెల్లో ఫ్రమ్ స్టెప్ 2, హెల్లో ఫ్రమ్ స్టెప్ 3, బ్యాక్ టు స్టెప్ 2, బ్యాక్ టు స్టెప్ 1, బాయ్. చూసారా ఎంత మంచిగా వచ్చిందో అవుట్పుట్. సో ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారంటే స్టెప్ 3లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే డైరెక్ట్గా మెయిన్ మెథడ్కి జంప్ చేస్తుంది అనుకుంటారు. బట్ నో, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ యూజువల్లీ. ఓకేనా? ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తే అక్కడికే వెళ్తుంది. సో ఈ చిన్న కాన్సెప్ట్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇదే రికర్షనా అంటే కాదు, రికర్షన్ వేరు. బట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే మనకి ఇప్పుడు రికర్షన్ అర్థమవుతుంది నెక్స్ట్. సో ఇప్పుడు లెట్స్ మూవ్ టు రికర్షన్. కొద్దిసేపట్లో మనం వాట్ ఈజ్ రికర్షన్ అన్న క్వశ్చన్కి కంప్లీట్ ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకో కొత్త ఫైల్ తీసుకున్నా. ఇందులో నేను ఇప్పుడు ఒక శాంపిల్ కోడ్ రాస్తా చూడండి. ఇంక్లూడ్ stdio.h. ఓకే, మెయిన్. ఓకే, సో ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్లో నేను సింపుల్గా ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తా. ఓకేనా? ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తా. అండ్ ఈ ప్రింట్ అనే ఫంక్షన్కి నేను 2 పారామీటర్గా పంపిస్తా. ఓకేనా? అండ్ ఈ ప్రింట్ అనే ఫంక్షన్ కాలింగ్ తర్వాత నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా, బాయ్ అని ప్రింట్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రింట్ అనే ఫంక్షన్ డిఫైన్ చేయాలి కదా, చేద్దాం. ఓకే, ప్రింట్. అండ్ మనం ఇక్కడ ఇంటిజర్ పాస్ చేస్తున్నాం కదా, దాన్ని క్యాచ్ చేయాలి కదా. సో ఇంట్ NO అని క్యాచ్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రింట్ డెఫినేషన్లో నేను సింపుల్గా ఒక కండిషన్ రాస్తా. ఇఫ్ NO ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే, నేను సింపుల్గా ఇక్కడ మళ్ళీ ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తా. అండ్ దానికి నేను ఈ పారామీటర్ పంపిస్తా. ఏ పారామీటర్ పంపిస్తా అంటే సింపుల్గా NO-1 అని పంపిస్తా. ఓకే, అండ్ ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు సింపుల్గా printf. ఓకే, printf %d
ద ఎన్ఓ ఈస్, ఓకే, స్లాష్ ఎన్ కామా ఎన్ఓ. ఓకే, సో ఇలా మనం ఎన్ఓని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇన్ కేస్ మనకి కండిషన్ ఫెయిల్ అయితే ఇలా మనం ఎన్ఓ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ కొట్టండి. అండ్ ఇంకొంచెం సేపట్లో మనం అవుట్పుట్ కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే, సో చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో 0 1 2 బాయ్. ఓకే, 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, బాయ్ వచ్చింది. బట్ నేను పారామీటర్ ఏం పాస్ చేసిన, 2 అని పాస్ చేసిన. సో ఇంటర్నల్గా ఏం జరిగి ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వన్స్ అది తెలిసినాక ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కాన్సెప్ట్కి మన రికర్షన్కి సంబంధం ఏంటి అనేది కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఆ లింకింగ్ కూడా మీకు అర్థమవుతుంది ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేసినా అని. సో ఇప్పుడు నేను దీన్ని ఈ కోడ్ ఇప్పుడు ద ఎన్ఓఎస్ 0, ద ఎన్ఓఎస్ 1, ద ఎన్ఓఎస్ 2 అండ్ దాని తర్వాత బాయ్ అని ప్రింట్ అయింది కదా, దీనికి రీజన్ అండ్ దీని ఫ్లో అనేది మనం డీటెయిల్గా మళ్ళీ దీన్ని ఒకసారి పెయింట్లో పేస్ట్ చేద్దాం అండ్ డీటెయిల్గా దీని వర్క్లో చూద్దాం. ఓకే, సో ఇది మన సింపుల్ కోడ్. ఓకే, దీనికి అవుట్పుట్ విండో కూడా మనం ఇలా డ్రా చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ నుంచి తీసుకొద్దాం. ఓకే, మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అండ్ మెయిన్ మెథడ్లో నేను ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఇలా కాల్ వెళ్ళింది. ఓకే, సో ఇలా కాల్ వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్కి పారామీటర్ ఏం పాస్ చేస్తున్నా, ఒక ఇంటీజర్ని పాస్ చేస్తున్నా అండ్ ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్లో ఒక ఇంటీజర్ని క్యాచ్ చేస్తుంది. ఆ ఇంటీజర్ ఏంటి మనం ఫస్ట్ టైం పంపించేది అంటే 2. ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాం, 2ని పంపిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఎన్ఓ వాల్యూ మనకి ఇప్పుడు 2. ఓకే, ఇక్కడ ఎన్ఓ వాల్యూ వచ్చి మనకి ఇప్పుడు 2. సూపర్. ఓకే, సో ఇప్పుడు 2 కదా. ఇప్పుడు ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో మనకు ఫస్ట్ ఏముంది, కండిషన్ని చెక్ చేస్తున్నాం. ఆ కండిషన్ ఏంటి, ఎన్ఓ ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాదా, ఎన్ఓ అనేది 0 కంటే ఎక్కువ కాదా చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ఓలో ఏముంది, ఆబ్వియస్లీ 2 ఉంది. ఎన్ఓ వాల్యూ 2 అంటే 2 అనేది గ్రేటర్ దెన్ 0 కాదా, కండిషన్ ట్రూ కదా. సో కండిషన్ ఇది ట్రూ అయింది. ఇప్పుడు ఇక్కడ మన కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ అనేది ట్రూ. సూపర్. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కదా. కండిషన్ ట్రూ అయిందంటే దీని లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీని లోపల ఉన్న స్టేట్మెంట్ ఏంటి, మనం మళ్ళీ ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. బట్ ఈసారి పారామీటర్ ఏం పాస్ చేస్తున్నాం, NO-1 అని పాస్ చేస్తున్నాం. NO-1 అంటే ఎంత, మనకి ఇక్కడ ఎన్ఓలో 2 ఉంది కాబట్టి NO-1 అంటే 2 - 1 1 పాస్ అవుతుంది. 2 - 1 1 అనేది పాస్ అవుతుంది. ఓకేనా, ప్రింట్ ఫంక్షన్కి. మరి ఇప్పుడు ఇది ఏ ప్రింట్ ఫంక్షన్కి పాస్ అవుతుంది, ఓకేనా, అది క్వశ్చన్. ఇప్పుడు ఇది ఏ ప్రింట్ ఫంక్షన్కి పాస్ అవుతుంది అనేది క్వశ్చన్. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఎన్ఓలోకి 2 వచ్చింది, ఈ కండిషన్ చెక్ అయింది, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకే ప్రింట్ ఫంక్షన్ కాబట్టి ఇదే ప్రింట్ ఫంక్షన్కి మళ్ళీ కాల్ వెళ్తుంది అనుకుంటారు. ఓకే, ఇదే ప్రింట్ ఫంక్షన్కి మళ్ళీ కాల్ వెళ్తుంది అనుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇంతకుముందు 2 అనే వాల్యూ పాస్ అయిందో అది మనకి దాన్ని ఎరేజ్ చేసి దాని ప్లేస్లో ఇప్పుడు మనం ఏం పంపించినాం, 1 పంపించినాం. ఆ 1 ఏది వెళ్తుంది అని అనుకుంటారు చాలామంది. ఇట్లాంటి కోడ్ చూసినప్పుడు ఇదే అసెప్షన్ మనకు వస్తుంది, ఎందుకంటే చూడడానికి ఇది అలానే ఉంది, అలా ప్రాసెస్ జరుగుతుంది అనడానికి స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే చూడడానికి అది అలానే కనిపిస్తుంది కదా. సో అలా వెళ్ళి మళ్ళీ 1కి చెక్ అవుతుంది అనుకుంటాం. ఓకేనా, సో మళ్ళీ ప్రింట్ అనే ఫంక్షన్ కాల్ అయింది, ఇప్పుడు 2 ఎరేజ్ అయ్యి 1 వచ్చింది అండ్ లోపల నుండి ఇఫ్ కండిషన్ చెక్ అవుతుంది. ఎన్ఓలో ఇప్పుడు ఏముంది, 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాదా చెక్ అవుతుంది అనుకుంటారు. బట్ ఇది కంప్లీట్గా తప్పు. ఓకేనా, ఇన్స్టెడ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఓకే, సో ఇక్కడ అఫ్కోర్స్ 1 పాస్ అవుతుంది. ఓకే, 1 పాస్ అవుతుంది మనకి, బట్ ఇది ఈ ప్రింట్ ఫంక్షన్కి పాస్ అవ్వట్లేదు. ఓకేనా, ఈ ప్రింట్ ఫంక్షన్కి ఇన్ ద సెన్స్ బేసికల్లీ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తామో, ఓకేనా, ఇప్పుడు మెయిన్ మెథడ్లో నేను ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేసి 2 అనే పారామీటర్ పాస్ చేసినా, సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మామూలుగా మనకి కొంత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. దేనికి, ఈ ఫంక్షన్ కోసం మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో ఆ ఫంక్షన్ కోసం కొంచెం స్పేస్ అనేది మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది ర్యామ్లో. ఓకేనా, సో ఆ ర్యామ్లో మెమరీ అనేది ఏదైతే అలొకేట్ అవుతుందో ఆ అలొకేట్ అయిన ర్యామ్లో మనకి ఎన్ఓ కోసం కొంచెం మెమరీ అలొకేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం కదా, ఈ కండిషన్కి ఇప్పుడు రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రావాలి. అయితే ట్రూ వస్తుంది లేదంటే ఫాల్స్ వస్తుంది. సో ఆ ట్రూ ఆర్ ఫాల్స్ రిజల్ట్ స్టోర్ చేయడం కోసం కూడా కొంచెం మెమరీ అలొకేట్ అవుతుంది ర్యామ్లో. సో ఇలా ఈ ఫంక్షన్కి కావాల్సిన మెమరీ అంతా కలిపి ఒకటి మనకి సపరేట్గా ర్యామ్లో అలొకేట్ అవుతుంది. ఓకేనా, మనం ఎప్పుడైతే ఈ ప్రింట్ అనే ఫంక్షన్ మెయిన్ మెథడ్లో కాల్ చేసినామో అప్పుడు ఆ ప్రాసెస్ అంతా జరిగి మన ఫంక్షన్కి కావాల్సినంత మెమరీ మనకి ర్యామ్లో అలొకేట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఓకే డన్, ర్యామ్లో అలొకేట్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇది ర్యామ్ అనుకుందాం. ఓకే, ఇందులో ఇప్పుడు మనకు మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ కోసం మేము అలొకేట్ అయింది అనుకుందాం. ఓకేనా, సో మెమరీ. ఓకే, సో ఇది మెమరీ క్రియేట్ అయింది. ఓకే, ప్రింట్ ఫంక్షన్
మెమరీ. ఇది మరీ చిన్నగా టైప్ అయింది, బట్ ఓకే. సో ప్రింట్ ఫంక్షన్ మెమరీ. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు ఓకేనా, ఫస్ట్ టైం మనం ఏం పంపించినాం, 2 పంపించినాం. 2 పంపించినప్పుడు NO ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, NO ఈజ్ గ్రేటర్ దెన్ కండిషన్ ట్రూ అయ్యి మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ మన ప్రింట్ ఫంక్షన్కి ఏదైతే డెఫినేషన్ ఉందో మళ్ళీ దీనికి ఇంకొక మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకేనా, ర్యామ్లో ఇంకొక మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సపరేట్గా అలొకేట్ అవుతుంది. ఓకే, సపరేట్గా ప్రింట్ ఫంక్షన్ మెమరీ 2. ఓకే, మెమరీ 2. ఓకేనా. సో ఇది ప్రింట్ ఫంక్షన్ కోసం మనం క్రియేట్ చేసుకున్న ఇంకొక మెమరీ. ఓకే, దీని సైజ్ తగ్గిద్దాం. ఓకే, సో ఇది మనకి ప్రింట్ ఫంక్షన్ కోసం క్రియేట్ అయిన మెమరీ 2. ఓకేనా. సో ఇలా మనం ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి సపరేట్గా మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఫంక్షన్ డెఫినేషన్ కోసం. ఓకేనా, ఎప్పుడు మనం కాల్ చేసినా సరే ఇలానే మనకి ఈ ఫంక్షన్ డెఫినేషన్కి దీనికి కావాల్సిన మెమరీ మొత్తం మనకి ర్యామ్లో ఇట్లా అలొకేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ ఈ NO 2 అయినప్పుడు, ఈ NO ఈస్ గ్రేటర్ దెన్ 0 అనే కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏదైతే ప్రింట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అది ఇదే ప్రింట్ ఫంక్షన్ కాల్ అవుతుందా? లేదు, ఇక్కడ ఇంకొక మెమరీ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని సింపుల్గా మనం అండర్స్టాండింగ్ కోసం, అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అని క్లియర్గా అండర్స్టాండింగ్ కోసం మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్ ఉంది కదా. ఓకే, ఈ ప్రింట్ ఫంక్షన్ని మనం మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం ఇక్కడ కింద. ఓకేనా, ఇక్కడ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. ఓకేనా, నేను ఇక్కడ వింతగా ఏమీ చేయట్లేదు, చాలా సింపుల్ ఇది అర్థం చేసుకోవడం. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకో మెమరీ క్రియేట్ అవుతుంది ర్యామ్లో. నేను అందుకోసమే ఇంకోసారి ఫంక్షన్ని రాసిన. ఓకేనా, ఇంకోసారి ఫంక్షన్ని రాసిన కొంచెం అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, అది ఇక్కడికి కాల్ వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ పారామీటర్ ఏం పాస్ చేస్తున్నాం, NO-1 అని పాస్ చేస్తున్నాం. NO-1 అంటే, సో ఇప్పుడు NOలో 2 ఉంది కదా, సో 2 - 1 పాస్ అవుతుంది. ఓకే, 2 - 1 పాస్ అయింది. ఓకే, డన్. సో 1 పాస్ అయింది కదా, ఇప్పుడు NOలో ఏముంది, ఇప్పుడు 1 ఉంది. NOలో మనకి ఇప్పుడు 1 అనే వాల్యూ ఉంది. సూపర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏం చెక్ అవుతుంది, ఈ NOలో ఏముంది, 1 ఉంది. సో 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాదా కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ట్రూవా కాదా, 1 అనేది ఆబ్వియస్లీ 0 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా మన కండిషన్ అనేది ట్రూ. ఇప్పుడు ట్రూ అయింది. పర్ఫెక్ట్. ఓకే, బట్ ఈ ట్రూ అనే రిజల్ట్ కావచ్చు, ఈ NO కావచ్చు, ఎక్కడ స్టోర్ అయినాయి, ఇక్కడ స్టోర్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ మనకి రెండోసారి ప్రింట్ ఫంక్షన్ కోసం మెమరీ క్రియేట్ అయింది చూడండి, అక్కడ స్టోర్ అయినాయి. ఓకేనా, దీనికి సంబంధించిన ఫస్ట్ టైం మనం మెయిన్ మెథడ్లో కాల్ చేసిన ప్రింట్కి కావాల్సిన మెమరీ అంతా ఎక్కడ స్టోర్ అయింది, ఈ NO వాల్యూ కావచ్చు, ఈ కండిషన్ రిజల్ట్ కావచ్చు, ఇక్కడ స్టోర్ అయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు క్రియేట్ అయిన మెమరీ, అంటే మెయిన్ మెథడ్లో కాల్ చేసిన దానికి క్రియేట్ అయిన మెమరీ ఇది. అండ్ సెకండ్ టైం మనం ఏదైతే ఇప్పుడు కాల్ చేసినామో ఇక్కడ ఇక్కడ ఓకే, ఇక్కడ మనం ఏదైతే కాల్ చేసినామో దానికోసం ఏదైతే మెమరీ క్రియేట్ అయిందో అది ఇది. ఓకేనా, ఈ మెమరీ మనకు క్రియేట్ అయింది. అందుకోసమే ఇక్కడ ఈ NO వాల్యూ కావచ్చు, ఈ కండిషన్ రిజల్ట్ కావచ్చు, అవన్నీ ఈ సెకండ్ మెమరీలోనే స్టోర్ అవుతాయి. ఓకేనా. ఓకే, సో ఇక్కడ మెమరీ సపరేట్గా క్రియేట్ అవుతుంది, నేను దాన్ని విడివిడి ఫంక్షన్స్ లాగా రాస్తున్నాను. మనం అలా అజ్యూమ్ చేసుకుంటేనే మనకి ఈ రికర్షన్ అనేది అర్థమవుతుంది. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మనం ప్రాసెస్ చేయగలుగుతాం. ఓకేనా, మన బ్రెయిన్లో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ మళ్ళీ ట్రూ కదా, NOలో 1 ఉంది, 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మళ్ళీ NO-1 ఈ ప్రింట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి నేను ఇంకొకసారి రాస్తాను. ఓకే, ఇంకొకసారి దీన్ని నేను రాస్తాను. ఓకే, పర్ఫెక్ట్, డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కాల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఈసారి NOలో ఏం క్యాచ్ చేస్తున్నాం మనం అంటే, ఇక్కడ మనకి ఏం పాస్ చేస్తున్నాం, NO-1. NO-1 అంటే ఎంత, ఈసారి 1 - 1 ఎంత, ఇక్కడ NOలో 1 ఉంది, సో 1 - 1 0. ఓకే, 1 - 1 0 పాస్ అవుతుంది. అండ్ ఈ 0 అనేది యాస్టీజ్గా ఈ NOలోకి వచ్చేసింది. ఓకే, ఈ NOలోకి వచ్చేసింది. అండ్ ఈ NO వాల్యూ ఇప్పుడు మనకి 0. ఓకే, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ NO వాల్యూ కావచ్చు, ఈ థర్డ్ టైం ఇక్కడ మనకి ఇక్కడ కాల్ చేసిన ఫంక్షన్కి ఎక్కడ మెమరీ, ఈ NO వాల్యూ కావచ్చు, ఈ కండిషన్ రిజల్ట్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మనకి మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసినామో అప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించినవన్నీ మనకి అక్కడే స్టోర్ అవుతాయి. ఓకే, దీనికి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే, ఇదన్నమాట. ఓకే,
నేను క్లియర్గా మ్యాప్ వేస్తున్నా. సో దీనిది మాత్రం ఫస్ట్ది, ఓకే, అండ్ దీనిది వచ్చి సెకండ్ది, దీనిది వచ్చి మనకి ఇక్కడ సెకండ్ది. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్గా మెమరీస్ క్రియేట్ అయినాయి అండ్ అక్కడక్కడే వాటి తాలూకు మెమరీ దగ్గరికి వెళ్ళి రిజల్ట్ కావచ్చు, ఎన్ఓ వాల్యూ కావచ్చు, అవన్నీ స్టోర్ అవుతున్నాయి. సో ఇప్పుడు కండిషన్ ఏం చెక్ అవుతుంది, ఇఫ్ ఎన్ఓ ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాదా. ఎన్ఓలో ఏముంది, ఇప్పుడు 0 ఉంది. సో ఇప్పుడు 0 అనేది 0 కంటే ఎక్కువ కాదు కదా. సో ఆబ్వియస్లీ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఓకే, ఇది వచ్చి దీనిది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ మన కండిషన్ ఏమైంది, ఫాల్స్. ఓకే, ఈ కండిషన్ ఇప్పుడు 0 అనేది ఆబ్వియస్లీ 0 కంటే ఎక్కువ కాదు కాబట్టి ఫాల్స్ అయింది. ఓకేనా. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేయడం అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఏమైంది, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ద ఎన్ఓ ఈజ్ %d ఎన్ఓ. సో ఈ స్టేట్మెంట్ వాడుకొని సంథింగ్ ప్రింట్ చేస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది, సింపుల్గా ఎన్ఓ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో అది ఎలా ప్రింట్ చేస్తుందో అలానే మనం ఈ అవుట్పుట్ విండోలో ప్రింట్ చేసుకుందాం. ఓకేనా. ద ఎన్ఓ ఈజ్, సో ఇక్కడ ఎన్ఓ వాల్యూ ఎంత, %d, ఎన్ఓ అని ఇచ్చినాం కదా. సో ఇక్కడ ఎన్ఓ వాల్యూ ఎంత, 0. సో అదే ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ద ఎన్ఓ ఈజ్ 0 అని ప్రింట్ అయిపోయింది. ఇక్కడ దీని తాలూకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వల్ల ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఎందుకంటే దీనికి సంబంధించిన మెమరీలో ఎన్ఓలో 0 ఉంది కాబట్టి అది 0 అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా ఎగ్జిక్యూట్ చేయడానికి, లేవు. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ దీన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసినామో అక్కడికి వెళ్తుంది. దీన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసినామో అక్కడికి వెళ్తుంది. దీన్ని మనం ఇక్కడ నుంచి కాల్ చేసినాం, అవునా కదా, ఇక్కడ నుంచి కాల్ చేసినాం కదా. సో ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఈ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేయడం తర్వాత ఇంకా ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, అఫ్ కోర్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇది కూడా ఈ ఫంక్షన్కి ఏదైతే మెమరీ అవైలబుల్లో ఉందో ఆ అవైలబుల్ మెమరీలో ఏదైతే ఎన్ఓ వాల్యూ ఉందో ఆ ఎన్ఓ వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఫంక్షన్ క్రియేట్ అయిన మెమరీలో ఎన్ఓ వాల్యూ ఎంత, 1. సో ద ఎన్ఓ ఈజ్ 1 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అదనమాట విషయం, ద ఎన్ఓ ఈజ్ 1. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇక్కడ ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసినామో అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి కాల్ చేసినాం కదా, ఇది మళ్ళీ రివర్స్ అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ ఈ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేయడం తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, అఫ్ కోర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, మనం ఎన్ఓ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్కి అవైలబుల్లో ఉన్న మెమరీ ఏదైతే ఉందో అందులో ఎన్ఓ వాల్యూ ఏంటి, 2. ఎన్ఓ వాల్యూ వచ్చి ఇప్పుడు 2. సో ద ఎన్ఓ ఈజ్ 2 అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో ద ఎన్ఓ ఈజ్ 2 అని ప్రింట్ అయింది. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రింట్ఎఫ్ తర్వాత, లేవు. సో దీన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసినామో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కాల్ చేసినాం మనం దీన్ని. ఓకే, సో ఈ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేయడం తర్వాత ఈ మెయిన్ మెథడ్లో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఆఫ్ కోర్స్ ఉన్నాయి. ఏమున్నాయి, ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. సో అదేంటి, బాయ్ అని ప్రింట్ చేయడం. సో బాయ్ అని ప్రింట్ చేసింది. సో దీని తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేవు. సో ఇక్కడికి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, ద ఎన్ఓ ఈజ్ 0, ద ఎన్ఓ ఈజ్ 1, ద ఎన్ఓ ఈజ్ 2, బాయ్. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్. కాకపోతే మనకి ఇంటర్నల్గా మనం రాసుకున్న ప్రింట్ ఫంక్షన్కి ఇన్ని మెమరీస్ క్రియేట్ అయినాయి. సో అదే మనం ఇలా సపరేట్గా రాసుకొని అజ్యూమ్ చేసుకున్నాం. అండ్ దీని ద్వారా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది అండ్ మనకు కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయగలిగినాం. ఓకేనా. సో నేను ఇలా డైరెక్ట్గా మెమరీ ఇలా క్రియేట్ అవుతుంది కాబట్టి ఇలా జరిగింది అంటే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే నేను డీటెయిల్గా ఇక్కడ మెమరీ క్రియేట్ అయింది, నేను ఇక్కడ యాస్టీస్గా ఇంకోసారి ఫంక్షన్ రాసిన. ఓకేనా. సో ఫస్ట్ టైం ఇది ఓకేనా, ఈ ప్రింట్ ఫంక్షన్కి ఈ మెమరీ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక మెమరీ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా, ఆ మెమరీ క్రియేట్ అయినందుకే నేను ఇంకోసారి ప్రింట్ ఫంక్షన్ రాసిన. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఇంకోసారి కాల్ చేసినాం కదా. సో ఇంకోసారి కాల్ చేసినందుకు ఇంకోసారి మెమరీ క్రియేట్ అయింది, దానికోసం నేను ఇంకోసారి ప్రింట్ ఫంక్షన్ రాసిన. అంతే తప్ప మనకి ఇన్నిసార్లు రాయాల్సిన పని లేదు. మనం ఇలా ఓన్లీ ఒక్కసారి రాస్తే చాలు. మనకు అవుట్పుట్ చూసారు కదా ఎట్లా వచ్చిందో, ద ఎన్ఓ ఈజ్ 0, ద ఎన్ఓ ఈజ్ 1, ద ఎన్ఓ ఈజ్ 2, ద ఎన్ఓ ఈజ్ 3, బాయ్. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ రికర్షన్ కాల్. ఓకేనా, ఒక ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తే దాన్నే రికర్షన్ అంటాం. బట్ అది ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాం ఏంటి అనేది మనం కస్టమ్ లాజిక్ రాసినాం. సో ఇక్కడ ఎన్ఓ అనేది 0 కంటే ఎక్కువ ఉన్నంతసేపు మనం రికర్షన్ చేసినాం. ఎన్ఓ అనేది ఎప్పుడైతే 0కి ఈక్వల్ అయిందో అప్పుడు ఈ రికర్షన్ని మనం బ్రేక్ చేసినాం. ఓకేనా, సో అదనమాట. సో ఈ రికర్షన్ అర్థం కావాలంటే ఈ ఫ్లో మీకు అర్థం కావాలి. ఓకేనా, సో ఎక్కడి నుంచి కాల్ చేసినామో ఈ ఫంక్షన్ని అక్కడికి ఇది రివర్స్ వెళ్తుంది అండ్ దాని తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేసుకొని
ఆ తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఇంకేం స్టేట్మెంట్స్ మిగలకపోతే దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేసినామో అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇందాక స్టెప్లో ఇందాక మనకి ఏవైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినామో అక్కడ మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఈ రికర్షన్ అనేది అర్థమవుతుంది. అక్కడ మనం మిస్ అయ్యి అక్కడ మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, ఈ రికర్షన్ అర్థం అవ్వడం అనేది కాంప్లెక్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ రికర్షన్ బేసికల్లీ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనం ఇన్నిసార్లు ఈ ప్రింట్ ఫంక్షన్ రాసే బదులు సింపుల్గా ఏమైపోయింది, ఇప్పుడు మనకి ఒకసారి ఈ రికర్షన్ వాడుకుంటే ఇక్కడ మనం ప్రింట్ అని కాల్ చేసిన ప్రతిసారి కొత్త మెమరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కొత్త మెమరీస్ క్రియేట్ అవ్వడం అంటే మనం ప్రింట్ ఫంక్షన్ని మళ్ళీ రాసినట్టే అవుతుంది. ఓకేనా? సో ఈ రికర్షన్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఇంత కాంప్లెక్స్గా మనం అర్థం చేసుకున్నాం. ఓకే, అర్థమైంది, బాగానే ఉంది. బట్ దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే సర్చింగ్ టెక్నిక్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. లైక్ డేటా స్ట్రక్చర్స్లో మనకి ట్రీ ఉంటుంది. సో ఆ ట్రీస్ డేటా స్ట్రక్చర్లో కూడా మనం దీన్ని వాడచ్చు. ట్రీ ప్రింటింగ్ కావచ్చు. ట్రీ ప్రింటింగ్కి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని కూడా మనం రికర్షన్తో చాలా సింప్లిఫై చేసుకొని మనం ఆ ట్రీ డేటా స్ట్రక్చర్ని యాస్టీస్గా మనం ప్రింట్ చేయొచ్చు అందులో ఉన్న డేటాని. ఓకేనా? సో అలా మనకు చాలా యూస్ కేసెస్ ఉంటాయి రికర్షన్తో. సో ఈ రికర్షన్ అప్లికేషన్స్ ఏంటి అని నేను ఫ్యూచర్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఒకవేళ మీకు ఈ రికర్షన్ అర్థమై ఉంటే అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చుంటే వీడియోకి లైక్ కొట్టేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేది. అంతవరకు బాయ్.